హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఏపీలో ఐపీఎస్లని ఎందుకు శిక్షిస్తున్నాడు చంద్రబాబు? ఇది ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. 16 మంది ఐపీఎస్లకి ఒక విధమైన శిక్షలు విధించాడు చంద్రబాబు. ఐపీఎస్లు పోలీసు డిపార్ట్మెంట్ శిక్షలు విధించాలి, కానీ పోలీసు మీదనే ఇప్పుడు చంద్రబాబు గారు యాక్షన్ తీసుకున్నారనమాట. ఒక రకంగా వాళ్ళందరినీ అవమానపరుస్తున్నాడు. సో ఎందుకు వాళ్ళని అవమానించడానికి పూనుకున్నాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది పెద్ద రచ్చ జరుగుతూ ఉంది నిజం చెప్పాలంటే. సో 16 మంది ఐపీఎస్ అధికారులు గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ మీద ఇప్పుడు ఫోకస్ చేసి వాళ్ళందరినీ తన హిట్ లిస్ట్లో చేర్చి ఇక వాళ్ళకు ట్రీట్మెంట్ మొదలుపెట్టారనమాట టీడీపీ ప్రభుత్వం. వాళ్ళు టీడీపీ ప్రభుత్వాన్ని ఏం చేశారు, వాళ్ళు ఈ ప్రభుత్వానికి కలిగించిన ఇబ్బంది ఏంటి, వాళ్ళు హిట్ లిస్ట్లో చేరాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మనకున్న చర్చ. ఈ 16 మంది ఎవరు ఏంటనేది చూద్దాం. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ ఐపీఎస్ అధికారుల కోసం ఒక మెమో జారీ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఆ మెమో ఏంటంటే డీజీపీ పేరు మీద వచ్చింది. అందులో ఈ ఆఫీసర్స్ అందరికీ ఇంతవరకు ప్రభుత్వం వచ్చి 2 నెలలైంది, ఇంతవరకు వాళ్ళకి పోస్టింగ్ ఎక్కడా ఇవ్వలేదు. సో వాళ్ళందరూ కూడా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయా జిల్లాల్లో వాళ్ళు ఎస్పీలుగా ఉన్నారు, అలాగే కొన్ని శాఖలకి అధికారులుగా కూడా ఉన్నారు, డైరెక్టర్స్గా ఇట్లా. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళెవ్వరికీ కూడా పని లేదు, ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉన్నారు. వాళ్ళకి పోస్టింగ్ వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడం లేదు. సరే ఇక ఇవ్వరేమో అని చెప్పేసి కొందరు వీఆర్ఎస్కి ప్రయత్నించినా కూడా అది కూడా అవకాశం ఇవ్వలేదు. సో ఏం చేశారు అంటే ఇన్ని రోజులు ఆపి ఇప్పుడు ఒక మెమో రిలీజ్ చేస్తే ఆ మెమోలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మీరందరూ కూడా ప్రతిరోజు కూడా డీజీపీ ఆఫీస్కి వచ్చి హాజరవ్వండి, ప్రతిరోజు కూడా మీరు వచ్చి అటెండెన్స్ అక్కడ వేసుకొని వెళ్లాల్సిందే. ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు డ్యూటీ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్లో పని ఉన్నా లేకుండా మీరు అక్కడ హాజరవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పారు. సో ఆ టైమింగ్ అంతా కూడా పని లేకుండా వాళ్ళు ఖాళీగా అయినా సరే అక్కడ కూర్చొని ఉండాలి ఆఫీస్లో. ఇది వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్. ఎందుకు ఇది పనిష్మెంట్ అనాల్సి వస్తుంది? పని లేకపోతే హ్యాపీనే కదా అనొచ్చు. కానీ ఒక క్యాపబుల్ ఆఫీసరు, ఒక ఎస్పీలని, ఒక జిల్లా స్థాయిలో జిల్లా మొత్తానికి వాళ్ళొక రక్షణ అధికారిగా ఉన్న ఎస్పీలను తీసుకొచ్చి పని లేకుండా కూర్చోబెట్టడం కన్నా అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. పైగా గత ప్రభుత్వంలో వీళ్ళంతా చక్రం తిప్పిన వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు అక్కడ కూర్చొని ఒక కామ్గా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఇలాంటి దుస్థితి వచ్చింది అనేది గమనిస్తే వీళ్ళందరూ కూడా గత వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముగాయడం వల్ల అనేది ఉన్న వార్త. ఎప్పుడైనా సరే గత ప్రభుత్వం అనే కాదు, ఇప్పుడు చూసుకున్నా ఇప్పుడున్న ఆఫీసర్లు చాలామంది ఈ ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ కనబడుతూనే ఉన్నారు, అది తెలుస్తుంది. తర్వాత ఈ ప్రభుత్వమే కాదు, గతంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు, అంతకుముందు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా ప్రతి సందర్భంలోనూ పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే కొన్ని రాష్ట్ర డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో, సిఐడి కావచ్చు, అలాగే కొన్ని ముఖ్యమైన శాఖలు, అవినీతి శాఖకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా రెవెన్యూ శాఖల అధికారులు, అలాగే కమిషనర్లు, కార్పొరేటర్లు, సో వీళ్ళంతా కూడా మున్సిపల్ కమిషనర్లు, వీళ్ళంతా ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తూ వస్తారు. ఆ శాఖలకు సంబంధించిన వర్క్ మాత్రమే కాకుండా ప్రభుత్వం ఎలా చెబితే అలా, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ శ్రేణులు, ఆ పార్టీ అధికారులు, ఆ పార్టీ లీడర్లు, వాళ్ళ కార్యకర్తలు వీళ్లకు అనుకూలంగా పనిచేసుకుంటూ రావడంతో మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఇప్పటికే భ్రష్టు పట్టిపోయింది. సో ఇది తీవ్ర స్థాయిలోకి చేర్చే ప్రయత్నం అనమాట ఇది. ఇప్పుడు వీళ్ళు ఈ 16 మంది అనే కాదు, ఇప్పుడు ప్రభుత్వం కూడా అదేవిధంగా వ్యవహరిస్తూ వస్తుంది. వీళ్ళని ఎందుకు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందంటే తెలిసిపోతుంది కదా. వీళ్ళ మీద యాక్షన్ తీసుకునేది కూడా పోలీస్ డిపార్ట్మెంటే. ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది అంటే ఇది ఒక కక్షపూరిత రాజకీయంగా కనబడుతుంది తప్పితే మరొకటి కాదు. మరి ఎందుకు ఈ కక్ష అంటే వాళ్ళు వీళ్ళ మీద రాళ్ళేయడం, సో ఆ దెబ్బలు తగిలాయి కాబట్టి ఆ దెబ్బలకి మళ్ళీ తిరిగి రిటాలియేషన్గా వీళ్ళు రాళ్ళేయడం. సో ఇది ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ 16 మంది ఎవరు ఏంటనేది ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అంటే వాళ్ళు ఏం చేశారనేది కూడా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. సో ఈయన ఇన్ని రోజులు ఖాళీగానే ఉండాల్సి వచ్చింది. చంద్రబాబు గారు ఆయన ఏవైతే ఆ ప్రచారం టైంలో కావచ్చు, ఈ టైంలో వీళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈయన మీద ఇలాంటి యాక్షన్ తీసుకుంటున్నారనే ఆరోపణ అయితే వచ్చింది. సో ఈయన ఐబీ చీఫ్గా ఉన్నప్పుడు చేసిన పని ఏంటంటే టీడీపీ శ్రేణులందరినీ కూడా ఈయన ఈ ఇంటెలిజెన్స్ ద్వారా ఇబ్బంది పెడుతూ వచ్చాడు. దాంతో ఇక ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వస్తే మా మీద యాక్షన్ తీసుకుంటుంది అని ఆయన ఆలోచించి గవర్నమెంట్ రావడానికి 2 రోజుల ముందే ఆయన వీఆర్ఎస్ తీసుకోవడానికి అప్లై చేసుకున్నాడు. కానీ దానికి ప్రభుత్వం అంగీకరించలేదు. నువ్వు ఆగు, నీకు ఇంకా చాలా పని ఉంది, నీకు ట్రీట్మెంట్ ఉందని చెప్పి ఆపారు. ఆపిన తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నారు, ఇక ఈయన్ని రండి మీరు వచ్చి సంతకాలు పెట్టి అటెండెన్స్ వేసుకోండి, కూర్చోండి అని చెప్పేసి ఈయనకి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆ తర్వాత వచ్చేసి పివి సునీల్ కుమార్ గారు, ఈయన సిఐడి డైరెక్టర్గా కూడా చేశారు. సో ఆయన సిఐడి డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు
ఆయన రఘురామకృష్ణంరాజుతో ఎలా వ్యవహరించారు, ఆయన్ని తీసుకువెళ్ళి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించడం కావచ్చు, ఆయన కొట్టడం కావచ్చు, ఇదంతా కూడా ఆయన తన మీద ఇట్లా హత్యాయత్నం చేశారని చెప్పేసి ఆయన కేసు కూడా పెట్టారనుకోండి. ఆ కేసులో సునీల్ కుమార్ గారితో పాటు జగన్ని కూడా ఆ హత్యాయత్నం కేసులో పెట్టడం జరిగింది. సో ఇది ఆ కేసు. సో ఈయన డైరెక్ట్గా కూడా పివి సునీల్ కుమార్ గారు డైరెక్ట్గా కూడా ఆ మీడియాలో ప్రతిపక్షాన్ని గురించి అనేక వ్యాఖ్యలు చేశారు. అంటే అప్పట్లో టీడీపీ ప్రతిపక్షంగా ఉంది కదా వాళ్ళ మీద. సో ఈ విధంగా చేయడంతో ఆయన అగ్రెసివ్నెస్ అంతా కూడా ప్రభుత్వానికి ఏ విధంగా అనుకూలంగా ఉంది అనేది చాలా క్లియర్గా కనపడింది. సో తన గొయ్యి తానే తీసుకున్నట్టు అయింది. సో ఆయనకు కూడా ఇక రండి వచ్చి సంతకాలు పెట్టండి అని చెప్పారు. సో ఈయనతో పాటు మరికొంతమంది గౌతమ్ సవాంగ్ గారు, సో ఆయన కూడా ఏ విధంగా చేశారనేది అందరూ చూశారు. సో ఎడ్యుకేషనల్ కమిషనర్గా ఆయన కూడా కొన్ని బాధ్యతలు నిర్వహించి ఆయన కూడా ప్రభుత్వానికి ఎంతో అనుకూలంగా ఉండడము ఇదంతా కూడా చూసాం. సో ఆయన దాంతోపాటు మరికొంతమంది డీజీపీగా చేసిన సునీల్ కుమార్ గారు ఉన్నారు కదా. సో ఆయన తర్వాత ఏడీజీపీ ఎన్ సంజయ్. సో ఈ సంజయ్ గారు కూడా ఇట్లాగే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇంకా ఆయన చేసింది ఏంటంటే డైరెక్ట్గా చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత డైరెక్ట్గా ఆయన వెళ్ళిపోయి హైదరాబాద్లోను అలాగే ఢిల్లీలోను ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన అరెస్ట్ అది. సో ప్రెస్ మీట్లు పెట్టి ఆయన అనవసరంగా ఏపీలో జరిగిన దానికి హైదరాబాద్తో ఏం సంబంధం, ఢిల్లీకి ఏం సంబంధం, అక్కడికి వెళ్ళి దానికి ఒక ప్రచారం కల్పించడానికి ప్రయత్నించాడు అనమాట. సో మొత్తం ఇది జాతీయ స్థాయిలో అలాగే మొత్తం 2 రాష్ట్రాల స్థాయిలో ఇది న్యూస్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రయత్నం. ఆ విధంగా చేయడంతో ఆయన ఈ అత్యుత్సాహానికి బుక్ అయిపోయాడు. ఆయనతో పాటు మరికొంతమంది రిశాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, అన్బురాజన్. సో ఈ ఎస్పీలందరూ కూడా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారన్న లిస్టులో ఉన్నారనమాట. అన్బురాజన్, సో ఈయన విషయంలో అయితే జగన్కి గతంలో ఒకసారి రాయి తగిలిందని చెప్పేసి ఆ రాయి దాడి ఒకటి చేశారు అని చెప్పేసి వార్త వచ్చి తర్వాత దానికి ఆయన ఆ బ్యాండేడ్ వేసుకొని కనిపించడం ఇదంతా చూసాం కదా. సో ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగినప్పుడు అది రాయి అని చెప్పేసి దాన్ని కేసు బుక్ చేయడం, కొంతమంది అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం కూడా చేశారు. సో దీంట్లో కీలకంగా వ్యవహరించిన ఎస్పీ అన్బురాజన్ గారు. నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే ఒక పూలమాల వేస్తూ ఉండగా గీసుకుంది అని చెప్పేసి అది కూడా ఒక వార్త అయింది. కానీ ఈయన చూపించిన అత్యుత్సాహం, అది రాయి నిజంగా వేశారా లేదా తెలియదు కానీ ఆ అత్యుత్సాహం అనేది ఇప్పుడు ఆయన పీకవ చుట్టుకుంది. ఇది ఒకటే కాదు, సిబిఐ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఆఫీసర్ మీద కూడా ఆయన కేసు బుక్ చేయడం జరిగింది. అంటే జగన్ ఈ వివేక హత్య కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఆఫీసరు, సో ఆయన మీద వేరే విధంగా తీసుకొచ్చేసి ఒక కేసు అయితే బుక్ చేశారనమాట. సో ఈ అత్యుత్సాహానికి కూడా ఆయన్ని ఇప్పుడు టార్గెట్ చేశారు. సో ఈ విధంగా ప్రతి ఆఫీసర్ మీద టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అలాగే కొల్లి రఘురామరెడ్డి అనే మరో ఐపీఎస్. సో ఈయన నంద్యాలలో చంద్రబాబు గారి అరెస్టు విషయంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అనమాట. సో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు అని చెప్పేసి ఆయన మీద కూడా ఈ యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. దీంతోపాటు అమరావతి రైతుల విషయంలో ఎవరైతే ఈ ఆఫీసర్లు ఎస్పీలు ఉన్నారో వీళ్ళు బిహేవ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. కేసులు అంటే ఇట్లా పనిష్మెంట్. సో ఆ ఆఫీసర్స్ ఏం చేశారంటే ఒక ఆఫీసర్ అయితే ఏకంగా అమరావతి గ్రామంలోకి డ్రోన్స్ పంపించేయడము ఇదంతా జరగటం వల్ల మహిళలు అక్కడ స్నానాలు చేస్తూ లేదా ఒక వాళ్ళ పర్సనల్ స్పేస్ ఉంటుంది, ఈ డ్రోన్లు ఎలా పంపిస్తారు అని చెప్పేసి అప్పట్లోనే పెద్ద వివాదం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఒక ఆఫీసర్ మీద ఇట్లాంటి యాక్షన్ అయితే తీసుకున్నారు. ఈ విషయంలో సిహెచ్ విజయరావు అనే ఆఫీసర్ అలాగే విశాల్ గున్ని అనే ఆఫీసర్ వీళ్ళిద్దరి మీద ఈ అమరావతికి సంబంధించిన ఏవైతే నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు కదా, సో వాటిల్లో వీళ్ళు అడ్డుకోవడము అలాగే అక్కడి రైతుల్ని ఇబ్బంది పెట్టడము అట్లాగే ఇట్లా డ్రోన్స్ పంపించడము వీటన్నిటి విషయంలో వాళ్ళ మీద ఇప్పుడైతే యాక్షన్ తీసుకున్నారు. అంటే డైరెక్ట్గా కేసులు పెట్టే అవకాశం లేదు కాబట్టి ఈ తరహా పనిష్మెంట్ అయితే ఇస్తూ వస్తున్నారు అనమాట. ఇక జాషువా, సో ఆయన కూడా ఈ చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత అనేక ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయిలో నిరసనలు జరిగాయి. సో ఈ నిరసనలు జరిగినప్పుడు ఈ జాషువా గారు అక్కడ కంట్రోల్ చేస్తూ అంటే ఆ నిరసనలు జరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నించడము, సో వాళ్ళని మొత్తం నిరసనలు లేకుండా చేయడానికి ఆయన చర్యలు తీసుకోవడము ఈ విధంగా చేస్తూ వచ్చాడనమాట. సో అందువల్ల ఇప్పుడు జాషువా గారి మీద కూడా ఇలాంటి యాక్షన్ అయితే తీసుకున్నారు. ఈ విధంగా 16 మంది ఎస్పీలు ఇట్లా బుక్ అయిపోయారనమాట. సో వీళ్ళకి ఇక ఏం చేయబోతుంది ప్రభుత్వము, ఇదే విధంగా వాళ్ళకు డ్యూటీలు లేకుండా సాగదీసినా ఎక్కువ రోజులు సాగితే వాళ్ళకి అలవాటు అయిపోయి అది కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇది కాకుండా వాళ్ళని విధులు వాడుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి వాళ్ళు చాలా కష్టపడి ఐపీఎస్లు అయ్యారు. సరే గత ప్రభుత్వానికి వాళ్ళు అనుకూలంగా పనిచేస్తే ఏదో ఒక తరహా పనిష్మెంటు లేదా వాళ్ళకి తగిన ప్రభుత్వం ద్వారానే చేయొచ్చు. అది కూడా ఎందుకంటే ప్రభుత్వాలకు తొత్తులుగా పనిచేయడం కూడా ఒక విధమైన నేరమే. అది రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా కూడా అది కూడా తప్పే. కాబట్టి దాని మీద చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకొని ఆ తరువాత మళ్ళీ వాళ్ళని విధుల్లోకి
పిలిచి వాళ్ళకంటూ ఒక బాధ్యతలు అప్పగించి వాళ్ళని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ ఐపీఎస్ అడ్మినిస్ట్రేషన్ సెక్టార్లో ఉన్నప్పుడు వాళ్ళకున్న తెలివితేటలు కావచ్చు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేవే. అలా నిరుపయోగంగా వాళ్ళని ఉంచడం వల్ల వీళ్ళు 16 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు, అలాగే కొన్ని శాఖలు, 16 అని కాకపోయినా మిగతా కొన్ని శాఖలు కూడా ఉన్నాయి. సో ఆ శాఖలకు సంబంధించిన హెడ్లు, సిఐడి కావచ్చు, ఇటువంటి శాఖలకు సంబంధించి. సో ఇలాంటి శాఖలకు సంబంధించిన హెడ్లు ఇలా పక్కనుంటే వేరే వాళ్ళు వాటికి వస్తారనుకోండి, కానీ వీళ్ళు కూడా ఆయా విధుల్లో ఉన్నవాళ్ళే. ఆ జిల్లాలకు ఎస్పీలుగా ఉండి వీళ్ళు విధుల్లో పార్టిసిపేట్ చేయకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇది ఇక్కడ ఉన్న క్వశ్చన్. సో ఖచ్చితంగా వీళ్ళను ఉపయోగించుకోవాలి, వీళ్ళకంటూ విధులు వేయాలి, లేకపోతే వీళ్ళని కొంచెం ట్రాన్స్ఫర్ చేసినా బాగుంటుంది. సో వేరే వాళ్ళు ఉన్న జిల్లాలకు కాకుండా వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసినా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇట్లా నిరుపయోగంగా ఉంచడం మాత్రం కాస్త ఇబ్బందికరమే.